సో బేసిక్గా యాజ్ యాక్టర్స్గా 360 degrees ఉండాలి అండ్ ఏ టైంలో ఎలా కనిపించాలో ఆడియన్స్కి అలా కనిపించాలి. దివి అన్ని క్యారెక్టర్స్కి సెట్ అవుతుందని చెప్పేసి మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే డైరెక్టర్స్కి తెలియాలి. బట్ నేను కొన్ని అబ్జర్వ్ చేసిన ఏంటంటే మీరనే కాదు, అంటే ఒక్క దివి గారిని నేను అంటలేదు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే మీకులాగా హీరోయిన్ అవుదాం వచ్చిన వాళ్ళకి కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా కొంచెం స్కిన్ షో ఎక్కువ అవుతుంది అనేది చాలామంది ఒపీనియన్. ఇది వీళ్ళు ఛాన్సుల కోసం చేస్తున్నారా లేకపోతే ఉన్న ఫాలోవర్స్ని ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నారా అనేది ఎవరు. సో యాజ్ ఆర్టిస్ట్ గా ఫీమేల్ గా మీరేం చెప్తారు? దేర్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్ కౌంట్ చందు ఇందులో. ఫస్ట్ థింగ్ ఏమో ఇన్స్టాగ్రామ్ వల్ల ఎవ్రీబడి ఈస్ మేకింగ్ మనీ. ఇన్స్టాగ్రామ్ ఈజ్ అన్ అదర్ ప్రమోషనల్ సోషల్ లైక్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ మేక్ మనీ. మేము అందరం డబ్బులు వస్తాయి. సెకండ్ థింగ్ ఫాలోవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫాలోవర్స్ ఎంత ఫాలోవర్స్ ఉంటే మనకి ఆ జాబ్ వస్తుంది, అంటే నీకు ఈ ప్రమోషన్ చేయండి అమ్మా, ఇది చేయండి అమ్మా అని వస్తుంది. థర్డ్ థింగ్, నేను చేసేది ఒక అమ్మాయి ట్రెడిషనల్గా కూడా ఎంత బ్యూటిఫుల్గా సెక్సీగా ఉండొచ్చు అనేది నేను మోస్ట్లీ నేను ట్రెడిషనల్ శారీస్లోనే యూనో బ్యూటీ చూపిస్తూ ఐ క్లిక్ పిక్చర్స్, ఐ పోస్ట్ పిక్చర్స్. అమ్మాయిలు వెస్టర్న్ లో కన్నా శారీస్ లో ఇంకా నచ్చుతారు. శారీలో కొంచెం కనబడినా చాలా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది జనరల్ గా కూడా. ఒక అమ్మాయి ఇలా జస్ట్ పాదం కనిపిస్తేనే చాలు చీరలో, ఓకే కాలు, సో ఆ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో అది ఇట్స్ అ మెన్ పర్సెప్షన్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ అందరూ చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అందరూ చూసే ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి. మా ఆపర్చునిటీస్ రావాలన్నా మేము ఈ డ్రెస్లో బాగుంటాం, ఏది వేసుకున్నా బాగుంటాం అని తెలియాలన్నా ఇన్స్టాగ్రాము అంటే మా ప్రొఫైల్ అయిపోయిందన్నమాట. చాలా మందికి కట్టు వేసుకోగలను, చీర వేసుకోగలను, రెండిట్లోనూ బాగుండగలను. అందరూ ట్రై చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు బాలీవుడ్లో పోస్ట్ చేసిన వాళ్ళని ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ అడుగుతారా? పర్సెప్షన్ మారిపోయింది చందు, అందరి పర్సెప్షన్ మారిపోయింది. మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతున్నారు, మనం ఇక్కడే తెలుగు అమ్మాయిలు ఇంకా టాప్ అవ్వట్లేదు అంటే ఎందుకు? ఇందులో ఆగిపోతున్నారు, అందులో వెనకాడిపోతున్నారు, ఇందులో వెనకబడిపోతున్నారు. మేము ఎందుకు తీసుకోమంటే తెలుగు అమ్మాయిని, అమ్మాయి డ్రెస్ వేసుకోని అంటది, ఇంత చిన్న డ్రెస్ నేను వేసుకోని అంటది, లేకపోతే ఇలాంటి సీన్ నేను చెయ్యను అంటది అని అంటారు కదా జనరల్ గా. ఇదే కదా మనం వినింది. నేను చేస్తాను, నేను ఎలాంటి డ్రెస్ అయినా వేసుకుంటాను, ఇది నా ప్రొఫెషన్, ఇది నా వర్క్. ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నేను మారిపోను, నా పర్సనాలిటీ మారిపోను, నా క్యారెక్టర్ మారిపోదు. ఆ సీన్కి ఆ డ్రెస్ వేయడం ఇంపార్టెంట్ అయితే ఆ డ్రెస్ వేస్తాను, ఆ సీన్కి ఇలా చెయ్యాలి అంటే చేస్తాను. అండ్ అలాగా ఇప్పుడు మన మెంటాలిటీస్ అంతా బ్రాడ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు బ్రాడ్గా థింక్ చేస్తున్నారు. జస్ట్ మీరు అడగాలని క్వశ్చన్ అడుగుతున్నారు తప్పితే నాకు తెలిసి ఆ ఇంటెన్షన్స్ మారిపోయినాయి. ఓకే నైస్ అని జస్ట్ స్వైప్ అంతే, ఇట్ ఈస్ జస్ట్ అ సెకండ్. ఓకేనా? ఎవరు ఇది అయిపోయింది ఇలా ఫోటో పెట్టేసింది అంటే దానిపైన ఏం చేయడానికి. బట్ అంటే ఇప్పుడు యాజ్ ఏ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మేము ఓకే చూస్తాము, ఓకే ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఓకే స్కిప్ లైక్ ఇవన్నీ ఓకే. బట్ ఇంట్లో వాళ్ళ కొంచెం ఉంటది కదా వాళ్ళకి. అసలు మా ఇంట్లో చాలా కంఫర్ట్. మా ఇంట్లో ఉన్నప్పుడు అంటే మా ఇంట్లోనే బేసిక్లీ ఇంట్లోనే మొదలవుతుంది చందు. ఏది మొదలైనా బయట చేసి ఇంట్లో చేయకుండా ఉండదు. ఇంట్లో షార్ట్స్ వేసుకుంటాము, కంఫర్టబుల్ గా ఉంటాం. మనం ఇంట్లో ఎంత కంఫర్టబుల్ గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంఫర్ట్ అవుతాము. ఇంట్లో కంఫర్ట్ లేకపోతే బయట ఎలా కంఫర్టబుల్ గా ఉండగలుగుతాము? మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. నేను వేసుకునే బట్టలు అదే దివి గారు నేను చెప్పేది అదే. ఇంట్లో ఓకే, ఇంట్లో మీరు ఎలా ఉన్నా కూడా నాలుగు గోళ్ల మధ్య. బట్ సేమ్ అలాంటి కొంచెం ఇప్పుడు మనం బీచ్ సైడ్ వెళ్తే ఇంకో విషయం చెప్తాను. నేను ఎప్పుడు బయట కనిపించినా మోస్ట్లీ నేను చుడిదార్స్ వేసుకుంటాను, మోస్ట్లీ చుడిదార్సే వేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ హ్యావ్ టు సీ మీ ఇన్ డిఫరెంట్ అటైర్స్. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను ఫోటోలు పెట్టకుండా అంటే నేను ఇంకా అంటే ఈ అమ్మాయి ఇలాగేనా, ఈ అమ్మాయి ఇలాగే దద్దిలో ఉంటుందా, ఈ అమ్మాయి ఇలా అని అనుకోవడం దేనికి? అలా కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ వదిలేస్తే ముందే ఇప్పట్లో మనం లెట్స్ సే 90s లోనే ఎంత బ్యూటిఫుల్ గా చూసేవాళ్ళు. అలాని వాళ్ళు బ్యూటిఫుల్ సెక్సీగా ఉండేవాళ్ళు కాదా? దే వేర్ బ్యూటిఫుల్, దే వేర్ సెక్సీ, దే వేర్ స్కిన్ షోస్, దే వేర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్. ఆడియన్స్కి ఏదైతే కావాలో అన్నీ ఉండేవి.
అదేంటంటే థియేటర్లో వెళ్ళి చూసారు కాబట్టి అప్పుడు కాంప్లికేటెడ్ కాబట్టి ఆ ఒక్క సెకండ్ కోసం మళ్ళీ టికెట్ కొనుక్కోవడం మళ్ళీ చూస్తారు. చూడడం కష్టం కాబట్టి ఒకసారి చూసేవాళ్ళు చూడగలిగే వాళ్ళు 2-3 సార్లు చూసేవాళ్ళు. ఇప్పుడు ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి మా ఫోటోలు అలా ఉండిపోతాయి కాబట్టి ఓ 10 సార్లు చూసి 10 కౌంటర్లు వేస్తారు. కౌంటర్ వేయడంలో ఏముంది చెప్పు, ఈ సో ఈజీ కదా కౌంటర్ వేయడము. కానీ దీనివల్ల అంటే మా బ్రెడ్ అండ్ బటర్ మాకు ఇన్స్టాగ్రాము, సినిమాలు ఇవే కదా. అవును. అక్కడ కూడా ఆ, నేను నేను ఇలాగే చుడిదార్ వేసుకొని ఇలా ఉంటాను, సాంప్రదాయ ఇలా శుద్ధ పూసి అంటే ఏముంటది. నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నేను అన్నిట్లో సూట్ అవుతాను. ఇది నా లుక్, ఇది నా ట్రైబల్ లుక్. నేను ట్రైబల్ ఫొటోస్ కూడా షూట్ చేసా. ఇది నా ఇలా క్వీన్ లుక్, ఇది నా కాలేజ్ లుక్. అలానే నా ప్రొఫైల్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అంతే. సో దివి గారు, అంటే మీ లైఫ్ స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి అలా సాఫ్ట్ గానే ఉందా? మధ్యలో కొంచెం ట్రాజడీ అని, డిప్రెషన్స్ అని ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా వేరే వేరే రీజన్స్ వల్ల? బేసిక్ గా బీటెక్ అయిన తర్వాత అందరు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. అలానే నేను ఇంగ్లీష్ లో తోపు కాదు, ఫటాఫటా మాట్లాడలేను. అప్పుడు సరే ఆడిషన్స్కి వెళ్దామని, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళినా అని వెంకటేష్ గారు లాగా అందులో అలాగా చేశాను నేను. ఫస్ట్ రౌండ్ లో అవుట్. ఇంగ్లీష్ వచ్చేది కాదు, సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు, నాకు రాదు, నాకు తెలీదు. వాట్ ఈస్ ఫెమినిస్ట్ అన్నారు, ఫెమినిజం అన్నారు. అంటే అన్న నాకు అసలు తెలీదు. ఐ యాక్చువల్లీ సార్ వాట్ అని చెప్పేసి. సో బేసికలీ ఐ వాస్ సో నైవ్, నాకేం తెలీదు. కాలేజ్ క్యాంపస్ లో ఎప్పుడు మనకి ఏది రాలా, ఎందుకంటే నాకు 65% కూడా లేదు అప్పుడు. సో దాని తర్వాత ఎక్కడో నా ఒకరితో పాటు ఏదో 5-star హోటల్కి వెళ్తే ఈ అమ్మాయి బాగుంది, ఫ్రంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇస్తుందా అని అడగమన్నారు. ఫ్రంట్ ఆఫీస్లో పనిచేయడానికి ఓకే చెప్పా. పిలిచారు, సార్ అని ఇలా ఊగుతూ ఇలా మాట్లాడుతున్నా. అసలు నేను ఇంటర్వ్యూకే వెళ్ళలేదు అక్కడికి. వాడెవడికో ఇంటర్వ్యూకి వెళ్తే వాడితో పాటు తోడుగా వెళ్తే ఆ 5-star హోటల్ ఓనరో వాడు మేనేజరో వాడు ఏంటో కానీ వాడు నాకు తిట్టాడు. ఫస్ట్ యు స్టాండ్ స్టిల్ అన్నాడు. ఈడెవడరా, నేను అడగలేదు, నన్ను స్టాండ్ స్టిల్ అంటాడు. దట్టు జాబ్ శాలరీ వాజ్ 20,000 రూపీస్ శాలరీకి. ఏ ఇయర్ ఇది? 2015 16? సో 16 కావచ్చు, 16. స్టాండ్ స్టిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ టు స్టాండ్ స్టిల్ అన్నాడు. వాడు తిడుతుంటే కూడా అర్థం కావట్లేదు తిడుతున్నాడు. సో అలాగా ఈడేవాడు, నేను ఆఫీస్కే రాలా, నాకు వద్దు ఈడు జాబ్, అయినా వీడు నన్ను తిడుతున్నాడు, అది 20,000 అని ఫీలింగ్ వచ్చింది నాకు. ఇలా కాదు అని చెప్పి నేను దాని తర్వాత మళ్ళీ డాడీ జాయిన్ చేయించేశారు.